హాయ్ ఫ్రెండ్. నన్ను కొంతమంది గ్రౌండ్ రివ్యూ అడిగారు. సో మిగిలిన గ్రౌండ్స్ గురించి నాకు తెలియదు. నేను వేసింది అయితే రామగుండంలో వేసాను. సో దాని గురించి కొంచెం నాకు చెప్తాను. నేను చేసింది అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే, అంటే రామగుండం ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే సో కొంచెం చూసుకోండి. ఏంటంటే రామగుండం మామూలుగా చెప్పే కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి గేట్ దగ్గర ఉండి ఫస్ట్ బ్యాచ్ రెండు ఎదురు చూసుకోమని. ఇంకా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ చెక్ చేసి మనకు బ్యాచ్ నెంబర్ ఇచ్చి పంపుతారు. మనకి అక్కడ చెస్ట్ నెంబర్ ఇస్తారు. లోనికి వెళ్ళాక అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పేపర్ వర్క్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్లు అన్నీ చేస్తారన్నమాట. వెయిట్, హైట్ ఇవన్నీ టెస్ట్ చేసి హైట్, వెయిట్, చెస్ట్, బ్రీతింగ్ ఎక్స్పాన్షన్ ఇవి చెక్ చేసి వాటిలో క్వాలిఫై అయిన తర్వాత మనల్ని తీస్తారు. పక్కకి తీసి రన్నింగ్కి వదులుతారనమాట. రామగుండం వచ్చేసరికి క్యాంపస్లో, అంటే వాళ్ళకి క్యాంపస్ అంటే క్వార్టర్స్ ఉంటాయి కదా, ఆ క్వార్టర్స్లో ఉంటుంది. అదేంటంటే ఆ క్వార్టర్స్ మధ్యలో ఉండే రోడ్ అనమాట. అది తార్ రోడ్డు. టర్నింగ్స్ ఎక్కువ, ఒక 8 ఉన్నట్టే ఉంటుంది, 8 ఆకారాలు ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది అనమాట. టర్నింగ్స్ ఎక్కువ. సో టర్నింగ్స్లో మీరు ఏం చేస్తారంటే ఎడ్జ్కి, అంటే ఇన్నర్ లైన్ మెయింటైన్ చేసుకోండి. అలా అని చెప్పి మళ్ళీ రోడ్డు దిక్కండి. ప్రతి మలుపు దగ్గర ఒక ఉంటారు, పోలీసులు ఉంటారు. రోడ్డు దిగొద్దు. రోడ్డు దిగితే వార్న్ చేస్తారు. సో రోడ్డు దిగకుండా ఆ లైన్ మెయింటైన్ చేసుకోండి, ఇన్నర్ లైన్. అవుటర్ లైన్ మీదకి వెళ్ళకండి. అవుటర్ లైన్ మీదకి వెళ్తే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది, టర్నింగ్స్ ఎక్కువ. అది 3 ల్యాప్స్ వేపిస్తారు. 3 ల్యాప్స్. ప్రతి ల్యాప్లో మనకు ఒక కాయిన్ ఇస్తారు, అంటే కాయిన్ టైప్ ఇస్తారు. ఆ కాయిన్ని మనం కరెక్ట్గా జాగ్రత్త తీసుకొని రన్నింగ్లోనే వాళ్ళ దగ్గర తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే 3 కాయిన్స్ ఇస్తారు. ఆ 3 కాయిన్స్ అయిన తర్వాత ఎండింగ్ లైన్ వైపు చెప్తారు. ప్రతి టర్నింగ్ దగ్గర ఉంటారు పోలీసులు, ఎటు వెళ్ళాలని వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళని చూసుకొని ఫాలో అయిపోవడం. ఒకటే స్పీడ్ మెయింటైన్ చేసుకోండి, ఓకేనా. అదైతే మాత్రం తార్ రోడ్డు. మన గ్రౌండ్ ప్రాక్టీస్లో చేసిన దానికి అక్కడికి తేడా ఉంటుంది. సో చూసుకోండి. టర్నింగ్స్ మాత్రం ఎక్కువ, అది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నా. కానీ తెలీదు, చల్లగా ఉంటుంది. కొంచెం చెట్లు అన్నీ ఉంటాయి, కొంచెం పర్లేదు, చల్లగానే ఉంటుంది చెట్లలో. కాబట్టి బయట అయితే ఎండ అలా అనుకోవచ్చు, అక్కడ బాగానే ఉంటుంది చెట్ల మధ్య. దోడి చూసుకుంటే ఆ కాయిన్స్ 3 కూడా కలెక్ట్ చేసుకొని ఆ ఎండింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఆ 3 ఒకటి మిస్ అయినా సరే ఊరుకోరు, చేయరు అనమాట, కన్సిడర్ చేయరు. నువ్వు 3 ల్యాప్స్ కంప్లీట్ చేసావు అని చెప్పరు. నువ్వు అవి కంప్లీట్గా చూసుకోండి. ఇంకంతే, జాగ్రత్తగా చేసుకోండి. నాకు గుర్తుంది చెప్పాను. యూజ్ అయితే చూడండి బ్రో. బాయ్.